హలో అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు సునీతారా. నేను మీ సునీత. సో ఈ మూట చూసి ఏంటి ఈ మూట ఇంత పెద్ద మూట అనుకుంటున్నారా? సో మీ అందరికి ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియో అయితే. నిన్న ఆల్రెడీ మీరు వీడియో చూస్తున్నారు కదా. సో నేను బిజినెస్ కోసం శారీస్ మనకు అంటే సేల్ చేయడానికి శారీస్ ఎక్కడైతే బాగుంటాయి, ఎక్కడ తక్కువ ప్రైస్లో దొరుకుతాయి, మనం ఎక్కడ తీసుకుంటే మనకు బెనిఫిట్ వస్తుంది అనేది నేను నిన్న వీడియోలో చూపించాను కదా. సో ఏం తీసుకున్నానో మనకి ఎంత ప్రైస్లో పడించి మనం ఎంతవరకు సేల్ చేయొచ్చు అనేది మీకు కొంచెం కొంచెంగా చెప్తాను. మరి డీటెయిల్గా చెప్పాను, ఎందుకంటే మనం అక్కడ తీసుకుంది ఇక్కడ తీసుకుంది అంటే మనకు కొంచెం ఎంత ఏం చేసినా మనకు కొంచెం బెనిఫిట్ రావాలనే కదా చూస్తాం. సో నేనైతే చూపిస్తాను ఏం తీసుకున్నానో, ఎంతవరకు మీకు ఒక ఇంత బడ్జెట్ అనేసి అయితే నార్మల్గా చెప్తాను అనమాట. బట్ ఎగ్జాక్ట్లీ చెప్పాను. బట్ ఏమేమి తీసుకున్నానైతే ఫస్ట్ అయితే చూపిస్తానండి. ఇది చూడండి, ఇది మంచి లెగ్గిన్స్ అనమాట, యాంకిల్ లెంత్, మంచి క్వాలిటీ లెగ్గిన్స్ అండి. ఇవి లెగ్గిన్స్ అనమాట, మంచి క్వాలిటీ లెగ్గిన్స్. ఇదే లెగ్గిన్స్ మనం బయట తీసుకోవాలి ఒక లెగ్గిన్ అనుకుంటే మనం దగ్గర 400 టు మినిమం 400 లేని మంచి లెగ్గిన్ అయితే వస్తుంది, రావట్లేదు, లేదా 300 లాస్ట్. సో బట్ మనకి మేము తీసుకున్న దగ్గర హోల్సేల్ అండి, చాలా తక్కువలో పడింది. అంటే మనకి రీజనబుల్ ప్రైస్లో అయితే పడింది అనమాట. సో ఒక్క సెట్ లెగ్గిన్లు అయితే తీసుకున్నాము. ఫస్ట్ ఇది మంచి సేల్ అవుతే మళ్ళీ నెక్స్ట్ చూద్దామని ఒక లెగ్గిన్ సెట్ తీసుకున్నాము. దీంట్లో ఎన్ని ఉన్నాయంటే 6 పీసెస్ ఉన్నాయి అనమాట. ఈచ్ 1 పీస్ ఒక ప్రైస్ ఉంటుంది. ఆ పీస్ ప్రైస్ మాత్రమే ఇస్తారు. మొత్తం బల్క్లో ఇంత రేట్ అనేది ఉంది. ఒక్క పీస్కి ఎంత ఉంటుందో అదంతా కౌంట్ చేసి ఇస్తారు. కానీ ఏం తీసుకున్నా బల్క్లోనే తీసుకోవాలి. 6 పీసెస్ అయితేనే ఇస్తారనమాట. సో లెగ్గిన్స్ ఫస్ట్ వన్ కొంచెం దగ్గరికి వచ్చి లెగ్గిన్స్. సో ఇవంటే మంచి క్వాలిటీ లెగ్గిన్స్, యాంకిల్ అనమాట. ఇవి కూడా మంచి క్వాలిటీ ఉన్నాయి, బాగున్నాయి లెగ్గిన్స్ అయితే. సో ఇది నెక్స్ట్ మనకి బ్లౌజ్ పీసెస్ అండి. ఇవి చాలా ట్రెండింగ్ అనమాట. మంచి యూనిక్ బ్లౌజ్ పీసెస్ అయితే ఉంటాయి. మనం ఇదే బ్లౌజ్ పీసెస్ బయట తీసుకుంటే 150 పడుతుంది మనకి, అక్కడైతే కొంచెం తక్కువ ఉందండి. అంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేము అనమాట, అంత రీజనబుల్లో ఉండే. సో ఒకటైతే ఇది చూపించగలుగుతాను మీకు, లెగ్గిన్ చూపించలేము, బట్ ఇదైతే చూపించగలుగుతాను అనమాట. చూడండి, భలే కలర్ఫుల్గా మంచి క్వాలిటీ అండి, మంచి క్వాలిటీ ఉంది. ప్లస్ మొత్తం మీటర్ తాన్ అనమాట. ఇది మనకి 80 కూడా కాదు, 1 మీటర్ క్లాత్ అండి. ఇది మంచి జెర్రీ థ్రెడ్ వచ్చి మంచి కలర్తో, అంటే మంచి క్లాత్ ఉండింది అనమాట. ఇది బనారసి ఏదో ఉండే అండి సమ్. సో ఇది అనమాట ఒకటి మీరు తీసుకోవాల్సి ఉంటుంది. మనకి మొత్తం బల్క్లే తీసుకోవాలండి, సింగిల్ పీస్ అట్లా ఇవ్వరు అనమాట. దీంట్లో ఎన్ని ఉన్నాయి, 15 పీసెస్ ఉన్నాయి. ఇది ఒక సెట్ తీసుకున్నాము, ఇంకొకటి ఒకటి తీసుకున్నాము, ఇది ఒకటి తీసుకున్నాం. ఇది మంచిగా సేల్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ మేము సేల్ చేసుకోవచ్చు అని, మళ్ళీ తీసుకోవచ్చు అని. ఇప్పుడు మెయిన్ పాయింట్ అనమాట, మనకి ఏదైనా బాగా నచ్చుతుందంటే శారీస్. మనం కట్టుకోకపోయినా శారీస్ అనేవి కొంటనే ఉంటాం, నేను అట్లనే చేస్తాం కాబట్టి. అయితే ఈ శారీస్ అయితే తీసుకున్నాం అనమాట మేము. క్వాలిటీ చాలా బాగుంది అనమాట. ఫ్యాన్సీ శారీ అండి, ఇది వర్క్ శారీ అనమాట, ఫ్యాన్సీ కూడా కాదు. సూపర్గా ఉన్నాయి క్వాలిటీ అయితే. సో మీకు కావాలంటే చెప్పండి, నేను ఆన్లైన్లో సేల్ చేస్తాను. మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి. మంచి క్వాలిటీతో ఉన్నాయి చూడండి, మంచి కలర్, మంచి క్వాలిటీ ఉంది అనమాట. ప్రతి ఒక్కసారి యూనిక్ కలర్లో ఉంది. సో సూపర్ క్వాలిటీ, మంచి రీజనబుల్ ప్రైస్లో ఉంది అనమాట. సో నేను ఇచ్చే ఇప్పుడు మేము ఇచ్చే సేల్ రేట్ ఎంత అంటే ఇది 1200 పడుతుందండి. అంటే కొంచెం బార్గెన్ కట్టి అయితే 1000 వరకు ఇవ్వగలుగుతాను నేను ఈసారి. బట్ నేనేం అమ్మట్లేదు, ఇది మా శిల్ప అమ్ముతుంది కాబట్టి ఇప్పుడు నా దగ్గర లేదు. నెక్స్ట్ వచ్చి ఇవి అనమాట. సో వీటిని ఏమో శారీస్ అని అన్నారండి వాళ్ళు, నాకు పేరు ఐడియా లేదు. బట్ ఇవి ప్రింటెడ్ శారీస్ అనమాట. మంచి కలంకారీ ప్రింట్తో వచ్చింది శారీ అనేది. చాలా బాగున్నాయి ఇవైతే, చాలా యూనిక్గా ఉన్నాయి అనమాట. శారీస్ కూడా సూపర్ ఉన్నాయండి. చూడండి, ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్, ఒక్కొక్క ప్యాటర్న్లో ఉన్నాయి. అన్ని కలంకారీ టైపే, బట్ చాలా అంటే చాలా బాగుంది. అన్ని కలర్స్ కూడా మంచి కలర్స్ ఉన్నాయి అనమాట. సో ఇది ఒక శారీ, 2 సెట్ అనమాట. సో ఇది కూడా మనకి బల్కీ తీసుకోవాలండి. మనకి ఒక సెట్లో ఎన్ని వచ్చాయంటే 8 పీసెస్ అనమాట. మొత్తం 8 పీసెస్ శారీస్. అవైతే 6 పీసెస్ అనుకుంటా, ఇవి 6. కాటన్ కుర్తీ
ఇవి వచ్చి మనకి కాటన్ కుర్తీస్ అండి. మనకి ఇప్పుడు సమ్మర్ సీజన్ వస్తుంది కాబట్టి మనం కాటన్లోనే తీసుకున్నాం అనమాట. ఇప్పుడు సేల్ చేస్తుంది కూడా ఫస్ట్ టైం కాబట్టి తీసుకుంది, కొన్ని మాత్రమే తీసుకున్నాము. అయితే ఇవి XXL తీసుకున్నాము కాటన్ కుర్తీస్. సో ఒక సెట్లో మనకి 6 పీసెస్ వస్తున్నాయండి. సో మంచి రీజనబుల్ ప్రైస్లోనే తక్కువలోనే పడింది అనమాట. సేల్ నేను నిజంగా చెప్తున్నాను, సేల్ చేసే వారికైతే చాలా బెస్ట్ అండి. షాప్ వచ్చి శ్రీదివ్య ప్రైవేట్ లిమిటెడ్ టెక్స్టైల్ షాప్ అనమాట. సో నేను అడ్రస్ కూడా చెప్తాను, మీరు వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని, సో మీకు ఈ శారీస్ అంటే నా కలెక్షన్ బాగుండిందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియోని అంటే స్కిప్ చేయకండి, ఇంకా మంచి కలెక్షన్ చూపిస్తాను. సో ఇట్రండి, చూడండి, ఇది సాఫ్ట్ జార్జెట్ శారీ అనమాట. చాలా బాగుంది శారీ అయితే, మంచి సాఫ్ట్ మెటీరియల్ ఉండింది అనమాట, చాలా సాఫ్ట్గా ఉండింది. చూడండి ఎంత సాఫ్ట్ ఉందో క్లాత్ అయితే, చాలా అంటే చాలా సాఫ్ట్ అయితే ఉండింది అనమాట. చాలా రీజనబుల్ ప్రైస్లోనే పడ్డాయండి ఇది కూడా మాకు. సో ఇది సెట్ వచ్చి మనకి చూడండి మొత్తము 4 సెట్స్ ఉన్నాయి అనమాట, 4 కలర్స్లో. ఇది ఒకటి గ్రీన్ కలర్, మళ్ళీ అటు ప్యాకేజ్ అటు పోవాలి కాబట్టి నేనైతే మొత్తం చూపించాను. ఇది లెమన్ ఎల్లో అంటే ఆరెంజ్, ఇది వచ్చి రామా గ్రీన్ అండి, అంటే రామా గ్రీనే కానీ సూపర్ ఉన్నాయి. ఉన్న 4 కలెక్షన్ కూడా భలే ఉన్నాయండి, చాలా బాగున్నాయి. సో ఇదన్నమాట, ఇది ఇంకో శారీ సెట్. మనం శారీ ఎంత 1 2 3 4 సెట్ శారీస్ తీసుకున్నాం అనమాట, 4 టైప్స్. ఒక సెట్ ఏమో డ్రెస్, సో ఇవి మంచి డిజైనర్ బ్లౌజ్ వచ్చి మంచి శారీ అనమాట, అంటే వర్క్ శారీస్ అనొచ్చు. ప్లెయిన్ వచ్చి మంచి షైనింగ్ క్లాత్ వచ్చింది, దానికి వర్క్ అయితే బ్లౌజ్ ఇట్లా వర్క్ బ్లౌజ్ ఇచ్చారనమాట. చాలా బాగుంది, అంటే శారీ కూడా చాలా సాఫ్ట్గా ఉండింది అనమాట. సూపర్ కలెక్షన్ ఉన్నాయి, దీంట్లో కూడా కొన్ని ఉన్నాయి కలర్స్ అయితే. సో నేను అవంతా ఇప్పుడు తీయలేనండి, తీస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కాబట్టి సో తీయలేను. సో ఇది ఒక కలెక్షన్ అనమాట. అయితే ఓవరాల్గా మేము ఈ కలెక్షన్ మొత్తం తీసుకున్నామండి. సో 4 శారీ సెట్స్ తీసుకున్నాం అనమాట, 4 డిఫరెంట్ శారీస్. అట్లాగే ఒక డ్రెస్ సెట్, ఒక బ్లౌజ్ పీస్, ఒక లెగ్గిన్. ప్రజెంట్ అయితే ఈ వరకు తీసుకున్నాము. అయితే తర్వాత ఎట్లా అంటే మనము ఒకవేళ మంచిగా సేల్ అయింది అనుకోండి, తర్వాత కొంచెం పెంచుకుంటూ పోవచ్చు. మళ్ళీ ఎక్కువ తీసుకొని బల్క్లో తీసుకొని పెట్టుకుంటే మళ్ళీ సేల్ అవ్వకపోతే ఇబ్బంది అవుతుంది. అయితే ఈ షాప్ రన్ చేసేది అంటే ఎక్కడ అంటే మా చెల్లెలు ఊర్లో చేస్తుంది. ఊర్లో కొంచెం అక్కడ ఎట్లా ఉంటారో తీసుకుంటారో లేదో అనే దాన్ని బట్టి ఓకే తీసుకుంటారా లేదా ఒకసారి తీసుకెళ్ళి అక్కడ రియాక్షన్ని బట్టి అప్పుడు మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా తీసుకుందాం అన్నట్టు. ఇప్పుడైతే కొంచెం వరకు తీసుకున్నాము. సో మీకు ఎవరికైనా కావాలి అంటే చెప్పండి, నేను కరెక్ట్ డీటెయిల్స్ ఇస్తాను, మీకు చెప్తానమాట. శ్రీదివ్య టెక్స్టైల్ మనకి ఏంటి అది హైకోర్టు ఉంటుంది కదా, 6th గేట్ ఆపోజిట్లో, డెడ్ ఆపోజిట్లోనే దగ్గరనే ఉంటుందండి, ఒక 20 మీటర్స్ అంతే లోపలికి. అంటే ఆ గేట్ ఆపోజిట్లో శ్రీదివ్య అని కనిపిస్తూ ఉంటుంది అనమాట. షాప్స్ సేల్ చేసే వాళ్ళు కానీ ఇంట్లో షాప్ రన్ చేసుకునే వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్. సో మీకు వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోని అయితే చిన్న లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇప్పుడు మేమైతే అన్ని ప్రైజెస్ రాసుకుంటాము. తర్వాత మా చెల్లెలకి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే మొత్తం రాసుకున్నాం అనుకోండి, తనకి ఈజీ ఉంటుంది కాబట్టి. సో ఇదండి వీడియో అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై ఎవ్రీవన్.